అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఈరోజు మనం గాడిద గురించి కొన్ని విషయాలు ఖురాన్ మరియు హదీసులు మరియు శాస్త్రీయ పరంగా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రెండవ సూరా అల్ బకరాలో 259వ వాక్యంలో ఒక విషయం తెలియజేస్తూ ఉన్నాడు. ఉజైర్ అలైహిస్సలాం గారి గాథ గురించి ఒక విషయం తెలియజేస్తూ ఉన్నాడు. 100 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి గాడిదను అది మట్టిలో కలిసిపోయినాక దాని ఎముకలు కూడా అన్నీ కూడా మట్టిలో కలిసిపోయినాక నామరూపాలు లేకుండా మళ్ళీ దానిని ఎలా తిరిగి లేపడం జరిగింది, దీనిని ఒక ఉదాహరణగా చూపించినటువంటి వృత్తాంతాన్ని ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. ఇంకా అనేక సంఘటనలు చెప్పబడ్డాయి. దానికంటే ముందుగా ఖురాన్లో చెప్పబడ్డటువంటి, ఇస్లాంలో చెప్పబడ్డటువంటి మరియు ఆధ్యాత్మిక విషయాలతో పాటుగా కొన్ని విషయాలు సృష్టికర్త సృష్టించిన ప్రతి అణువులో కూడా ఒక విజ్ఞానం అనేది దాగి ఉంది. సృష్టికర్త ఏ ప్రాణిని కూడా వృధాగా వేస్ట్గా సృష్టించలేదు. ప్రతి జంతువు పర్యావరణ వ్యవస్థలో ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంటుంది. దాని గురించి మనకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ వాటి యొక్క పాత్రలు అవి నెరవేరుస్తూనే ఉంటాయి. ప్రతి జీవిలోనూ ఒక పాఠం ఉంటుంది, అది మనం చూసే విధానంలో ఉంటుంది. గాడిద వినయానికి మరియు శాంతికి చిహ్నంగా ధర్మం తెలియజేస్తూ ఉంది. గుర్రాలతో కనుక పోలిస్తే గాడిదలు స్వతంత్రంగా ఆలోచించగలుగుతాయి. 60 కిలోమీటర్ల దూరాన ఉన్నటువంటి ఇంకొక గాడిద యొక్క అరుపును కూడా ఇక్కడున్నటువంటి గాడిదలు గుర్తించగలవు లేదా వినగలవు అని. గొర్రెల మందలను తోడేళ్ల నుంచి రక్షించడం కోసం గాడిదలు కాపలాగా కూడా పనికొస్తాయి. సరిగ్గా కనుక మనం రక్షిస్తే గాడిదలను దగ్గరగా 40 నుంచి 50 సంవత్సరాల వరకు కూడా గాడిదలు జీవించే అవకాశం ఉంటుంది. 25 ఏళ్ల క్రితం చూసిన ప్రదేశాన్ని కూడా అది గుర్తుపెట్టుకోగలుగుతుంది. తమ యొక్క 4 కాళ్ళను గాడిదలు 4 కాళ్ళను ఒకటేసారి చూడగలుగుతాయి. వాటికి కళ్ళు ఆ విధంగా పక్కలంపడ అమర్చబడి ఉంటాయి. కొన్ని అడవి గాడిదలు వాటి మూలంగా మరి అవి భూమిలో నీరు ఎక్కడ ఉంటాయో అవి కనిపెట్టగలవు. భూమి లోపల నీరు ఎక్కడ ఉంటాయి లేదా భూమి మీద నీరు ఎక్కడ ఉంటాయో కనిపెట్టగలుగుతాయి. మనం కొంతమంది గాడిద అనే పేరుతోటి ఎగతాళిగా చేస్తూ ఉంటాం, కానీ అదే గాడిదలో దేవుడు ఓర్పుని, విశ్వాసాన్ని, వినయాన్ని మరియు మేధస్సుని, ఇటువంటి లక్షణాలను ఆ యొక్క గాడిదలో పెట్టాడు. అల్లాహ్ నిక్షిప్తం చేశాడు. వీటిలో ఏది కారణం లేకుండా సృష్టించబడలేదు అనే దైవ వాక్యానికి గాడిద ఒక ఉదాహరణ అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక విషయాలు తెలియజేస్తున్నాడు. ఇలాంటి మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా హదీసుల్లో తెలియజేస్తూ ఉన్నారు. శాస్త్రీయ పరంగా చూసినట్లయితే మరి గాడిద అత్యంత ఓర్పు గల జంతువు. ఎంతటి కష్టమైన పనినైనా సరే అలసిపోకుండా అది చేయడం కోసం ప్రయత్నిస్తుంది. గాడిదలకు అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి ఉంటుంది. తాము వెళ్ళిన దారిని మరియు కలిసిన వ్యక్తులని అవి చాలా కాలం వరకు కూడా గుర్తుపెట్టుకోగలుగుతాయి. మనం వాటిని మొండివి అని అనుకుంటాం, కానీ అవి ప్రమాదం లేదు అని అనుకుంటేనే ముందుకు వెళ్తాయి. ప్రమాదం ఉందని తెలిస్తే అవి అక్కడే ఆగిపోతాయి. వాటిని చూసి మనం అవి మొండివని అనుకుంటూ ఉంటాం, కానీ యజమాని పట్ల ఎంతో విశ్వాసంగాను మరియు అప్పగించిన పనిని పూర్తి చేయడం కోసం పనిచేస్తాయి. అవి ప్రతి జీవిలో కూడా దేవుడు ఒక గుణపాఠాన్ని పెట్టాడు. మరి అది మనం చూసే విధానంలో ఉంటుంది అని సృష్టికర్త సృష్టించిన ప్రతి అణువులో కూడా ఒక విజ్ఞానం దాగి ఉంది, ఒక జ్ఞానం దాగి ఉంది, ఒక ఓర్పు, ఒక పాఠం, ఒక జీవన పద్ధతి అనేది మరియు ఆలోచించే విధానాలు దాగి ఉన్నాయి. గాడిద కష్టపడే తత్వానికి మరియు సహనానికి ఒక గొప్ప నిదర్శనంగా ఇస్లాం ధర్మం తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా గాడిదలకు ఉన్న పెద్ద చెవుల మూలంగా మనం ఇందాక చెప్పుకోవడం జరిగింది, అవి వినే శక్తి వాటికి ఎక్కువగా ఉంటుంది. అవి ఎడారి వంటి వేడి వాతావరణంలో కూడా వాటి యొక్క శరీర వేడిని బయటకు పంపి శరీరాన్ని చల్లపరచుకోవడానికి కూడా ఈ యొక్క చెవులు సహాయపడతాయి.
ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, దాదాపు 60 కిలోమీటర్ల దూరాన ఉన్న వేరే గాడిద యొక్క అరుపును కూడా అవి వినగలుగుతాయి. అంతేకాకుండా గుర్రాలతో పోలిస్తే గాడిదలు స్వతంత్రంగా ఆలోచించగలవు. ఏదైనా ప్రమాదం పొంచి ఉందని అనిపిస్తే అవి అక్కడికక్కడికే ఆగిపోతాయి. దీనినే మనం మొండితనం అనుకుంటాం, కానీ అది నిజానికి వాటి యొక్క ఆలోచన శక్తి. అవి తమ భద్రతకు ప్రాధాన్యత ఇస్తాయి. మనం ఇంతకుముందు ప్రసంగంలో చెప్పుకున్నాం ఈగ గురించి, దోమ గురించి, అదేవిధంగా ఇంకా తేనెటీగ గురించి, ఇంకా అనేక ప్రాణుల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. గుర్రం గురించి, ఒంటె గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. అలానే ఈ యొక్క గాడిదలో కూడా అనేక రకాల ప్రత్యేకతలని దేవుడు పెట్టాడు. ఈ యొక్క గాడిద యొక్క శరీర నిర్మాణం చాలా దృఢంగా ఉంటుంది. వీటి యొక్క కాళ్ళ యొక్క గిట్టెలు లేదా గిరిసెలు చాలా బలంగా ఉండి కొండల మీదకి మరియు రాళ్ళ మీదకి కూడా అవి జారిపోకుండా ప్రయాణించేటటువంటి అటువంటి టాలెంట్ లేదా అటువంటి వాటి యొక్క పనితనం ఆ విధంగా సృష్టించబడి ఉన్నది వాటికి. మరి అంతేకాకుండా ఇవి చాలా తక్కువ ఆహారం తీసుకున్నా కూడా అవి బ్రతుకుతాయి. అంతేకాకుండా ఎక్కువగా పీచు పదార్థాన్ని ఎక్కువగా ఉండే గడ్డిని తిని బాగా అది మరి ఎటువంటి గడ్డినైనా సరే అవి తినడానికి అవి తిని వాటిని జీర్ణించుకునేటువంటి శక్తి వాటికి ఉంటుంది. నీళ్లు దొరికినా దొరకకపోయినా వాటిని ఓర్పు వహించి తట్టుకునే శక్తి వాటికి ఉంటుంది. మరి వీటికి ఇటువంటి ఓపిక చాలా ఎక్కువ. గాడిదలు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడవు. వాటికి తోడుగా మరొక గాడిద కానీ ఇంకా ఏదైనా వేరే జాతి జంతువులు కానీ ఉండటాన్ని అవి ఎక్కువగా ఇష్టపడతాయి. అందుకే తమ యొక్క సమూహం వాటి యొక్క ఏదైతే గ్రూపులో అది ఉంటుందో ఆ గ్రూపుని అది రక్షించడం కోసం ఎంతో కష్టపడుతుంది. తోడేళ్ళు కానీ ఇతర జంతువులు కానీ ఆ గ్రూపుల మీద దాడి చేయకుండా తన యొక్క కాళ్ళతోటి అది రక్షించడం కోసం వాటిని కాపాడడం కోసం అది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంది. సరిగ్గా గనక మనం నిజంగా గాడిదని కనుక రక్షించగలిగితే గనక 40 నుంచి 50 ఏళ్ళ దాకా అది జీవించే అవకాశం ఉంటుంది. కానీ అల్లావాలం ఏ ప్రాణి ఎప్పుడు ఎక్కడ ఏ రోజు ఎలా పుడుతుందో ఎలా మరణిస్తుందో దేవుడికే తెలుసు. మరి ఏదేమైతేనేమి 25 ఏళ్ల క్రితం చూసిన ప్రదేశాన్ని కూడా అది గుర్తుపెట్టుకోగలిగే శక్తి వాటికి ఉంటుంది. మరి 4 కాళ్ళను కూడా ఒకటే సమయంలో అది చూడగలుగుతుంది. ఎందుకంటే దానికి ఈ యొక్క ముఖానికి పక్కనంపట సైడ్లంపట ఉంటాయి వాటికి కళ్ళు. అంతేకాకుండా సృష్టికర్త ఏ ప్రాణిని కూడా వ్యర్థంగా వేస్ట్గా సృష్టించలేదు. ప్రతి జంతువు పర్యావరణ వ్యవస్థలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. మరి అంతేకాకుండా గాడిదలు కేవలం బరువు మోయటానికే కాదు, ఇవి బరువు మోయటంతో పాటుగా ఇతర జంతువులను కూడా రక్షిస్తాయి అని, మరియు పొలాలలో గొర్రెలను మేకలను మేపడంలోనూ మరియు వాటిని రక్షించడంలో కూడా ఇవి సహాయపడతాయి. వీటిలో రక్షణ స్వభావం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా గాడిదల యొక్క మరి ఎడారి ప్రాంతాల్లో నివసించే అడవి గాడిదలు భూమి అడుగున నీరు ఎక్కడ ఉందో పసిగట్టగలవు. అవి తమ యొక్క గిరిసెలతో భూమిని తవ్వి నీటిని బయటకు తీస్తాయి. వీటి వల్ల మరి ఇతర పక్షులు జంతువులు కూడా ఈ యొక్క నీరు తాగే అవకాశం దొరుకుతుంది. పర్యావరణానికి ఇవి ఈ విధంగా ఎంతో సహాయం చేస్తూ ఉంటాయి. గాడిదలు చాలా శుభ్రంగా ఉండడం కోసం ప్రయత్నిస్తాయి. ఎందుకంటే ఇవి తరచుగా ఎక్కువగా మట్టిలో పొరలాడుతుంటే మట్టిలో పొరలాటాన్ని చూసి అవి అపరిశుభ్రంగా ఉంటాయని అనుకుంటాం మనం. కానీ వాటి యొక్క శరీరం మీద ఒక రకమైనటువంటి మరి పరాన్నజీవులు ఉంటాయి. వాటిని వదిలించుకోవడం కోసం, పరిశుభ్రంగా అవి ఉండడం కోసం, శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవడం కోసం అవి ఆ విధంగా చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి. పెంపుడు జంతువులాగా మరి చాలా ఎక్కువగా పనికొస్తాయి. సాధారణంగా మనం చూసే రకం ఈ యొక్క గాడిదల్లో వ్యవసాయ పనులకు ఉపయోగపడేటటువంటి గాడిదలను మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం మనతో పాటు. ఇవి చాలా గాడిదల్లో చాలా ఎత్తుగా ఉండే గాడిదలు కూడా ఉంటాయి. అవి 5 అడుగుల దాకా ఉండే గాడిదలు కూడా ఉంటాయి. వాటికి గుర్రాలంత బలం కూడా ఉంటాయి ఈ యొక్క గాడిదలకు. ఇంకా చెప్పాలంటే చాలా యొక్క సంస్కృతులలో మరి గాడిదను వినయానికి మరియు శాంతికి ఒక చిహ్నంగా భావిస్తారు. కష్టపడే తత్వానికి ఒక నిదర్శనం ఈ యొక్క గాడిద. అందుకే మన వాళ్ళు అంటారు ఎప్పుడైనా, అరే ఏంట్రా గాడిదలాగా కష్టపడుతున్నావు అని అంటారు, లేదా గాడిదలాగా కష్టపడు అని అంటారు. అంటే ఒక ఉదాహరణగా ఈ యొక్క పేరుని తీసుకుంటారు. అంటే గాడిదకి అంత కష్టపడే తత్వం, అటువంటి గుణం ఉంటుంది.
ఆహారం మరియు నీరు తక్కువగా ఉన్నా సరే అది ఓర్పు వహించుకొని అది ఎన్నో ఒడిదుడుకులకు అది తట్టుకునేటటువంటి ధైర్యం గుణం ఉంటుంది. మనుషులకు ఈ యొక్క ఓర్పు ఎంతో అవసరం. ఈ యొక్క గాడిదను చూసి ఇటువంటి అలవాటుని మరి అది ఎలా ఒక జీవి, దేవుడు సృష్టించిన ఒక జీవికి ఇంత ఓపిక ఉన్నప్పుడు మరి మనకి కూడా ఇంకెంత ఓపిక ఉండాలో ఈ యొక్క గాడిద ద్వారా మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఏ ప్రాణి కూడా ఈ సృష్టిలో తక్కువ కాదు. అది చీమ అయినా సరే, ఇంకా ఏదైనా అల్పమైన ప్రాణి అయినా సరే, దోమ అయినా సరే, ఇంక ఈగ అయినా సరే, ఏదైనా కూడా కావచ్చు. ఒక చిన్న గాడిదలోనే ఇన్ని అద్భుతమైన శక్తులు మరియు తెలివితేటలు ఉన్నాయంటే మరి ఆ సృష్టికర్త యొక్క గొప్పతనం ఇంకెంత గొప్పది. అల్హమ్దులిల్లా. ఈ యొక్క సృష్టికర్తని దేవుడు అని, భగవంతుడని, రక్షకుడని, కరుణామయుడు అని, సృష్టికర్త అని, మరి రబ్ అని, ఖుదా అని, ఇలా గాడ్ అని, ఇలా రకరకాల భాషల్లో పిలుస్తూ ఉంటారు. కానీ అరబ్బీ భాషలో ఇదే సృష్టికర్తని అల్లా అని అంటారు. మరి ఈ యొక్క ఖురాన్ మరియు హదీసుల ప్రకారంగా చూసినట్లయితే కనుక ఖురాన్లో గాడిదను మనిషికి ఉపయోగపడే ఒక గొప్ప జీవిగా మరియు కొన్ని చోట్ల ఇంకా అనేక రకాల ఉదాహరణలు కూడా గాడిద ద్వారా ఇవ్వటం జరుగుతుంది. ఖురాన్లో సూరా అన్ నహ్ల్ 16వ అధ్యాయం 8వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? ఇంకా ఆయన గుర్రాలను, కంచర గాడిదలను మీరు వాటిపై స్వారీ చేయడం కోసం మరియు జీవితానికి అలంకారంగాను సృష్టించాడు. ఇక్కడ గాడిద మనకి ప్రయాణం కోసం అదేవిధంగా అలంకారాల కోసం, సౌందర్యం కోసం, ఇంకా అనేక రకాల ప్రయోజనాలు వాటిలో ఉన్నాయని ఇంకా అనేక వాక్యాల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇవి వినయం మరియు శబ్దం. ఖురాన్లో సూరా లుక్మాన్ 31వ అధ్యాయం 19వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు. లుక్మాన్ అలైహిస్సలాం గారి ద్వారా లభించినటువంటి వాక్యాన్ని, నీ యొక్క మానవులారా మీ యొక్క నడకలలో నిదానాన్ని పాటించండి, మీ యొక్క స్వరాన్ని తగ్గించుకోండి. నిశ్చయంగా శబ్దాలన్నిటిలోకి అసహ్యకరమైనటువంటి శబ్దం గాడిద యొక్క అరుపు అని చెప్పడం జరిగింది. ఇక్కడ గాడిదని తిట్టడం కానీ అవమానపరచడం కానీ చేయట్లేదు ఇక్కడ. కానీ మనిషి నిదానంగా మాట్లాడాలి, ప్రశాంతంగా మాట్లాడాలి, అరవద్దు, కసురుకోవద్దు, కొట్లాడవద్దు, తిట్టొద్దు, మరి గట్టిగా గర్జించొద్దు అని మనిషికి ఎలా నడవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా లేవాలి, ఎలా పండుకోవాలి, ఎలా కూర్చోవాలి, అదేవిధంగా ఆయన నీళ్లు ఎలా తాగాలి, ఎలా తినాలి, మరి అదేవిధంగా మాట్లాడేటప్పుడు ఈ యొక్క స్వరం ఎలా ఉండాలి, పరదా ఎలా ఉండాలి, పద్ధతులు ఎలా ఉండాలి అనే ఈ యొక్క పద్ధతులు ఇక్కడ నేర్పడం జరుగుతూ ఉంది. అల్లాహు అక్బర్. ఇకపోతే ఇంకొక విషయం, ఖురాన్లో సూరా అల్ జుమా 62వ అధ్యాయం 5వ వాక్యంలో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. గ్రంథాల భారాన్ని మోస్తున్న గాడిదతో వారిని పోల్చవచ్చు అని ఒక ఉదాహరణ చెప్పడం జరుగుతుంది. అంటే ఒక గాడిద తన మీద కొన్ని గ్రంథాల యొక్క మూటని మోస్తూ ఉంది, కానీ ఆ గాడిదకి తెలియదు ఆ యొక్క గ్రంథాలలో ఏం జ్ఞానం ఉందో. అలానే కొంతమంది అనేక రకాల చదువులు లేదా బుక్కులు చదివేస్తారు, మార్కులు వచ్చేస్తే అనేక రకాల డిగ్రీలు సంపాదిస్తారు, కానీ వారు వాటి ప్రకారం జీవించరు కొంతమంది అని. అంటే చదివిన చదువును ఆచరించని వ్యక్తిని, పుస్తకాల భారం మోసే, పుస్తకాల యొక్క బరువును మోసే ఒక గాడిద అనే దానితో పోల్చి అల్లా ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే ఓ మనుషులారా, మీరు గ్రంథంలో దేవుడు ఏ విధంగా చెప్తున్నాడో దానిని చదివి అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం జీవిస్తూ మీరు నరకం నుంచి రక్షించబడే స్వర్గం కోసం ప్రయత్నించండి. అలా మిమ్మల్ని ఒకరికొకరు చెడు నుంచి ఆపుకొని మంచి కోసం ముందుకు వెళ్ళండి అని ఈ విధంగా అనేక విషయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు, గాడిద యొక్క ఉదాహరణ తెలియజేస్తూ. అంతేకాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవితంలో గాడిదల పట్ల మరియు కొన్ని ఆధ్యాత్మిక విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే గాడిద యొక్క అరుపు గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, మీరు రాత్రివేళ గాడిద యొక్క అరుపును గనక వింటే సైతాను నుండి అల్లా యొక్క రక్షణ కోరుకోండి అని అవుజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్ అని చదవండి. అంటే నేను రక్షణ వేడుకుంటున్నాను, ఎవరి నుంచి? సైతాను యొక్క రక్షణ నుంచి నేను అల్లా యొక్క రక్షణ వేడుకుంటున్నాను అని ఈ విధంగా దువా చదువుకోండి గాడిద యొక్క అరుపు రాత్రిపూట వింటే అని. ఎందుకంటే
అది రాత్రిపూట గాడిద సైతానుని చూసినప్పుడు అలా అరుస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాలలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా జంతువుల పట్ల దయతో మనం ఉండాలి. ఒకసారి ఒక గాడిద ముఖం పైన ఒక ముద్ర ఏదో ఉంది. ఈ యొక్క ముద్రను చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కోపమయ్యారు. ఏమని? జంతువుల ముఖంపై కొట్టడం లేదా వాటిని గాయపరచడం నిషేధమని, అలా చేసేవారిని అల్లా శపిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హెచ్చరించారు. ప్రాణులను కూడా, ఇతర ప్రాణులు కూడా మనం వాటిని కొట్టడం, హింసించడం, కాల్చడం, వాతలు పెట్టడం ఇది సరైన పద్ధతి కాదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారని ముస్లిం హదీస్ గ్రంథాలలో తెలియజేయడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు గొప్ప నాయకుడు అయినప్పటికీ ఎంతో వినయంతో గాడిద పైన కూడా ఆయన స్వారీ చేసేవారు, సిగ్గుపడేవారు కాదు. ఆయనంత సింప్లిసిటీగా అందరితో కలిసిమెలిసి జీవించడం కోసం ఉండేవారు. ఇది అహంకారం, గర్వం లేని తనానికి గుర్తుగా హదీసులలో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఇస్లామిక్ పద్ధతిలో ధర్మం ప్రకారం సాధారణ యొక్క గాడిదల యొక్క మాంసం మరియు పాలు హరాం అంటే నిషిద్ధంగా ప్రకటించబడ్డాయి. ఇది ఖైబర్ యుద్ధ సమయంలో ఈ యొక్క ఆదేశం ఇవ్వబడింది. ఏదైతే పాలు ఇచ్చేవి, అదేవిధంగా అనేక రకాలుగా ఉపయోగపడేవి ఏవైతే ఉన్నాయో అటువంటి వాటి యొక్క మాంసాన్ని మనం తినకూడదు, అటువంటి వాటిని అన్యాయంగా చంపకూడదు, ఏవైతే పాల కోసం ఉపయోగపడుతున్నాయో అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా గాడిద అతి తక్కువ ఆహారంతో కఠినమైన పరిస్థితుల్లో కూడా అది జీవించగలుగుతుంది. అల్లా దానిలో ఉంచిన ఒక అద్భుతమైనటువంటి శక్తి ఇది. సృష్టిలోని ప్రతి జీవి అల్లా యొక్క ఉనికిని చాటి చెబుతూ ఉన్నాయి. గాడిద తన కష్టపడే తత్వంలో మనిషికి ఎంతో క్రమశిక్షణను గుర్తు చేస్తూ ఉంది. మరి ఖురాన్లో సూరా అల్ బకరా 2వ అధ్యాయం 259వ వాక్యంలో అల్లా సుబ్హానహు వ తఆలా ఏం చెప్తున్నారంటే, అల్లా తన శక్తిని నిరూపించడానికి గాడిదను ఒక గొప్ప నిదర్శనంగా చూపాడు. హజరత్ ఉజైర్ అలైహిస్సలాం 100 సంవత్సరాల మరణం తర్వాత తిరిగి మళ్ళీ బ్రతికించబడినప్పుడు అల్లా ఆయన కళ్ళ ముందే చనిపోయిన ఎముకలుగా మిగిలిన ఆయన యొక్క గాడిదను తిరిగి ఎలా బ్రతికించాడో మరి ఇక్కడ చూపించడం జరిగింది ఒక అద్భుతాన్ని. ఎముకలు ఒకదానికి ఒకటి ఎలా చేరుతాయో, వాటిపై మళ్ళీ మాంసం ఎలా వస్తుందో వివరించి అది మానవాళికి ఒక నిదర్శనం అని పేర్కొనబడింది. మరణించిన మానవులు మళ్ళా ఎలా తిరిగి లేపబడతారు అనే దానికి ఇది ఒక ఉదాహరణగా చూపించడం జరిగింది. పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు అని, మరి మరణించిన వారు మట్టిలో కలిసిపోయినా లేదా మంటలో కలిసిపోయినా, భూమిలో కలిసిపోయినా, నీళ్ళల్లో కలిసిపోయినా, ఏదైనా జంతువులు తినేసినా, ఏం జరిగినా సరే వారి యొక్క ఎముకలో, వెన్నెముకలో ఒక దాబతుల్ అర్జున్ లేదా వారి యొక్క వెన్నెముకలో ఒక DNA లాంటిది ఒకటి మిగిలిపోయి ఉంటుంది. మరి దాని మూలంగా మళ్ళీ ఈ యొక్క వీటి నుంచి మళ్ళీ మరణించిన ప్రతి ఒక్కరిని మళ్ళీ ప్రళయ దినం లేదా తీర్పు దినం, జడ్జిమెంట్ రోజు మళ్ళీ తిరిగి లేపడం జరుగుతుంది అని, మానవుడు బ్రతికి ఉన్నప్పుడు చేసిన మంచి చెడు, పాపం పుణ్యం, హరాం హలాల్ జీవితాన్ని బట్టి స్వర్గమా లేదా నరకమా అనేది మళ్ళీ ఇవ్వటం జరుగుతుంది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి అల్లా గాడిదను ఎంతటి కఠినమైన వాతావరణంలోనైనా బ్రతికేలా సృష్టించాడు. ఇతర జంతువులు తినలేని ముళ్ళ పొదలను కూడా, అవి గట్టి గడ్డిని కూడా అవి తినగలుగుతాయి. అల్లాహు అక్బర్. గాడిదలు తమ శరీరంలో నీటిని చాలా సమర్థవంతంగా వినియోగించుకోగలవు. ఒంటె తర్వాత అంతటి సహనం కలిగిన జంతువు ఇదే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి యపూర్ అనే పేరు గల ఒక గాడిద ఉండేది అని కొన్ని ఉల్లేఖనాలలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అత్యంత వినయశీలి కావడంతో గుర్రాల కంటే ఎక్కువగా గాడిదలపైన స్వారీ చేయడం కోసం ఇష్టపడేవారు. ఇది మనుషులకు అహంకారాన్ని వీడాలి అనే ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతూ ఉంది. మరి రాత్రి వేళల్లో హదీసుల ప్రకారం గాడిదలు సైతాన్లు చూడగలవని మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. శాస్త్రీయ పరంగా కూడా గాడిదలకు రాత్రిపూట దృష్టి చాలా నైట్ విజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని
చీకటిలో కూడా అవి దారి తప్పకుండా ప్రమాదాలను పసిగడుతూ నడవగలుగుతాయి అని ఈ శాస్త్రీయపరంగా కూడా రుజువులు మనం చూస్తూ ఉన్నాం ఈనాడు. అంతేకాకుండా ఇవి తిన్న ఆహారం ద్వారా విత్తనాలు ఒక చోట నుంచి మరొక చోటకు చేరి అడవులు పెరగడానికి కూడా ఇవి సహాయపడతాయి. ఈ విధంగా పర్యావరణ వ్యాప్తికి, అడవుల యొక్క వ్యాప్తికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా భూమిని చదును చేయడం కోసం, అంటే భూముల్లో, కొండల్లో, అనేక రకాల ప్రదేశాలలో దారులు ఏర్పడడం కోసం కూడా ఇవి సహాయపడతాయి. కొండ ప్రాంతాలలో కూడా ఇవి నడిచే దారులు కాలక్రమేణా మనుషులు నడవడానికి వీలుగా స్థిరంగా ఏర్పడతాయి. మనం ఏదైతే ఇప్పుడు గాడిదని అనేక మంది గాడిద అని ఏదైతే విషయంని ప్రస్తావిస్తూ ఉంటారో, మరి దాన్ని చాలామంది ఎగతాళి చేసే పదంగా వాడతారు. కానీ ఇదే గాడిదలో ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఓర్పుని, విశ్వాసాన్ని, మరియు వినయాన్ని, మరియు ఎంతో తెలివితేటలు గల మేధస్సుని, ఇటువంటి లక్షణాలని ఆయన ఏర్పాటు చేశాడు. ఇటువంటి సృష్టికర్త అయిన అల్లా ఈ యొక్క విషయాలను ఈ యొక్క గాడిదలో నిక్షిప్తం చేశాడు. ఏదీ కారణం లేకుండా ఏ వస్తువు సృష్టించబడలేదు, ప్రతి దానికి ఒక కారణం ఉంది ఈ యొక్క సృష్టిలో అనే ఈ యొక్క దైవ వాక్యానికి గాడిద కూడా ఒక చక్కని ఉదాహరణ అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఏది ఏమైతేనేమి, నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మా యొక్క పాపాలను క్షమించండి వల్ల మీరు ఈ సృష్టిలో ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క సృష్టిని సృష్టించారో దాన్ని మేము తెలుసుకొని, అదేవిధంగా మీరు ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా ఏదైతే విషయాలు మాకు తెలియజేస్తారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించడం వల్ల ఆమీన్. అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, ప్రాణం పోయేటప్పుడు ఇబ్బంది నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజ్ మాజూజుల నుంచి, సమాధి శిక్షల నుంచి, నరకం నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యులని, మీ యొక్క దాసులందరినీ, అల్లా మీ ప్రవక్తలందరిపైన శాంతి సేవకులు కురిపించి మా అందరికీ కూడా పరలోకంలో సహాయం చేసి మా యొక్క ప్రార్థనను స్వీకరించండి వల్ల ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో వారి తరపున, ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో వారి తరపున కూడా నేను మిమ్మల్ని, మా అందరి తరపున కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల మా ప్రార్థనను స్వీకరించండి వల్ల ఆమీన్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి సేవకులు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి సేవకులు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అష్హదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్.